జేడి ప్రసాద్ గారు మీకు రాకేష్ మాస్టర్ గారికి ఉన్న సంబంధం ఏంటి? రాకేష్ మాస్టర్ గారికి నాకు పక్క ఫ్లాట్స్ అండి మా సైడ్ 3లో. ఆయన మినిమం మంత్లీ వన్స్ అలా కలిసేటోళ్ళు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఆయనకి ఇబ్బందులు ఉన్నా అలా కలిసేటోళ్ళం. పర్సనల్ ఇష్యూ వచ్చాక ఆయన బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయాక ఇబ్బందులు పడ్డారు. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. నేను ప్రొడక్షన్ నెంబర్ 4 ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చనిపోక ముందు కూడా ఏదైనా కొరియోగ్రాఫ్ చేయాలని చేస్తా చేయడి. అంతకుముందు కూడా అడిగారు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తే వచ్చి చేసేవాళ్ళు మాస్టర్, ఇప్పుడు వద్దు, నేనేం బడ్జెట్లో వెళ్తున్నా, పెద్ద బడ్జెట్లు చేయట్లేదు, మినిమం బడ్జెట్లో వెళ్తా అంటే ఓకే చేయడి, డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేవాళ్ళు. ఆయన ఉండేది ఆ లెక్క. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. కరోనా టైంలో కూడా 200-300 మందికి ఫుడ్ పెట్టే వ్యక్తి ఆయన. తెలుసు, మేము అప్పుడు రైస్ అన్నీ తీసుకొని వచ్చేటోళ్ళు. అంటే పబ్లిసిటీ ఎక్కువ కాలేదండి. నేను మనకెందుకు, లో ప్రొఫైల్ ఉందాం, ప్రొడ్యూసర్ అంటే లో ప్రొఫైల్ ఉందాం అని లెక్క ఉండేది దాని గురించి అనేది. కానీ ఇలా జరిగినందుకు నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఒక మంచి మిత్రుని కోల్పోయానని బాధగా ఉంది నాకు. రాకేష్ మాస్టర్ గారికి నాకు పక్క ఫ్లాట్స్ అండి మా సైడ్ 3లో. ఆయన మినిమం మంత్లీ వన్స్ అలా కలిసేటోళ్ళు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఆయనకి ఇబ్బందులు ఉన్నా అలా కలిసేటోళ్ళం. పర్సనల్ ఇష్యూ వచ్చాక ఆయన బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయాక ఇబ్బందులు పడ్డారు. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. నేను ప్రొడక్షన్ నెంబర్ 4 ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చనిపోక ముందు కూడా ఏదైనా కొరియోగ్రాఫ్ చేయాలని చేస్తా చేయడి. అంతకుముందు కూడా అడిగారు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తే వచ్చి చేసేవాళ్ళు మాస్టర్, ఇప్పుడు వద్దు, నేనేం బడ్జెట్లో వెళ్తున్నా, పెద్ద బడ్జెట్లు చేయట్లేదు, మినిమం బడ్జెట్లో వెళ్తా అంటే ఓకే చేయడి, డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేవాళ్ళు. ఆయన ఉండేది ఆ లెక్క. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. కరోనా టైంలో కూడా 200-300 మందికి ఫుడ్ పెట్టే వ్యక్తి ఆయన. తెలుసు, మేము అప్పుడు రైస్ అన్నీ తీసుకొని వచ్చేటోళ్ళు. అంటే పబ్లిసిటీ ఎక్కువ కాలేదండి. నేను మనకెందుకు, లో ప్రొఫైల్ ఉందాం, ప్రొడ్యూసర్ అంటే లో ప్రొఫైల్ ఉందాం అని లెక్క ఉండేది దాని గురించి అనేది. కానీ ఇలా జరిగినందుకు నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఒక మంచి మిత్రుని కోల్పోయానని బాధగా ఉంది నాకు.